మండే నుండి 9కి కాదండి, మండే న్యూ లింక్ వస్తుంది, ఆ లింక్తో జాయిన్ అవ్వాలంటున్నాను. సార్ 9కి పెడతామన్నారు కదా, 9కి మార్చుదాం, టైం పడుతుంది కొంచెం. ఏం పట్టిద్దా? ఓకే, మండే నుండి న్యూ లింక్తో జాయిన్ అవ్వాలండి. ఈ లింక్ వర్క్ అవ్వదు, మండే అన్వర్స్ న్యూ లింక్తో జాయిన్ అవ్వాలి. ఓకేనా? రికార్డింగ్ ఆన్లో ఉంది కదా. సో లాస్ట్ క్లాస్ ఏమైంది? లాస్ట్ క్లాసు పార్ట్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్ కంప్లీట్ అయిపోయింది. 1 minute. One minute ఆగండి, 1 minute. సో పార్క్ డాక్ బాబా ఎవరు ఇన్ని మెసేజెస్ చేస్తారు? సో పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్ కంప్లీటెడ్ కదా. ఓకే ఫైన్, నో ఇష్యూ. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూడండి, శాంపిల్ డాక్యుమెంట్. మీకు నేను సిలబస్ కాపీ ఫార్వర్డ్ చేశానా? 1 minute. సత్య గారు, మీ సిలబస్ కాపీ ఉందా మీ డెస్క్టాప్ పైన? ఏం సార్, సిలబస్ కాపీ ఉందా మీ డెస్క్టాప్ పైన? ఏం కాపీ? సిలబస్ కాపీ ఉందా లేదా? సిలబస్ కాపీనా? సిలబస్ కాపీ నాకు తెలియదు. నేను ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. 1 minute. సిలబస్ కాపీ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను. సో మనం ఫస్ట్ డే డిస్కస్ చేసాం, మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తాము అవన్నీ కూడా ఈ సిలబస్ కాపీలో ఉంటాయి. ఓకేనా? వన్ మినిట్. అయితే సిలబస్ కాపీ చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నాను. ఈ సిలబస్ కాపీ మీ డెస్క్టాప్ పైన ఉండాలి. మనం ఏమేమి టాపిక్స్ చెప్పుకున్నాం, ఏమేమి పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. కాపీ చేయండి, డెస్క్టాప్ పైన సేవ్ చేయండి ఫస్ట్ ఆ కాపీ. కాపీ చేశారా? ఓపెన్ చేయండి. డెస్క్టాప్ పైన సేవ్ చేయండి. ఫస్ట్ డెస్క్టాప్ పైన సేవ్ చేయండి. ఓకే. సో ఈ షీట్ లో ఏమేమి ఉన్నాయి, మనం ఏమేమి చెప్పాము, ఏమేమి చెప్పలేదు, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి మీకు.
మీకు మండే నుండి న్యూ లింక్ వస్తుంది. ఆ న్యూ లింక్తో జాయిన్ అవ్వండి. డెస్క్టాప్ పైన సేవ్ చేస్తారా? ఓపెన్ చేయండి. మ్యాక్సిమైజ్ చేయండి. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్లోబల్ సెట్టింగ్స్ కంప్లీటెడ్. అవన్నీ సెలెక్ట్ చేసి గ్రీన్ కలర్ యాడ్ చేయండి. గ్రీన్ కలర్. ఇవన్నీ కంప్లీట్. అవన్నీ కాదు. అవన్నీ ఎక్కడ? చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్. 4 టాపిక్స్, 3 టాపిక్స్. ఆ గ్రీన్ కాదు, ఇంకోటి చూడండి. మొత్తం బ్లాక్ చేయండి. గ్రీన్ అంటే ఇంకో లెఫ్ట్ సైడ్ ఇంకో గ్రీన్ ఉంటుంది చూడండి. ఆ ఏ సింబల్ బిఫోర్ సెలెక్ట్ అక్కడ కాదు, సెలెక్ట్ చేసి గ్రీన్ ట్యాబ్. ఇవి కంప్లీటెడ్. పోస్టింగ్ టైప్స్ కూడా కంప్లీటెడ్. 5th కంప్లీటెడ్. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ ఈరోజు ఏం చెప్తున్నాను? శాంపిల్ డాక్యుమెంట్ ఎక్కడ ఉందో చూడండి. ఇవన్నీ ఆర్డర్లో ఉండవు. మీరు ఆర్డర్లో ఉన్నాయి అనుకుంటున్నారు. నేను మీకు క్లాస్ 1 ఇస్తున్నాను కదా, అవే ఆర్డర్లో ఉన్నట్లు. శాంపిల్ డాక్యుమెంట్. చెప్తున్నాను ఈరోజు. ఓకేనా? సేవ్ చేయండి. శాంపిల్ డాక్యుమెంట్ ZDG కాన్సెప్ట్ చాలా చిన్న కాన్సెప్ట్. సేవ్ చేశారా? చేశాను సార్. సో ఈ షీట్ చూడాలి. ఏ క్లాస్ జరుగుతుంది, ఏ క్లాస్ అవ్వలేదు, మొత్తం ఇందులో మనకి ఉంటాయి. అలాగే మీకు ఫస్ట్ కొన్ని వీడియో బేస్డ్ లెర్నింగ్ కూడా ఉన్నాయి. ఆ గ్రీన్ ఎల్లో కలర్ ఉన్నాయి చూసారా, అవన్నీ వీడియో బేస్డ్ లెర్నింగ్. ఎల్లో కలర్ ఇదొకటి. ఇంకా ఏమున్నాయి? డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ వీడియో బేస్డ్ లెర్నింగ్. DME, MBRS, EBRS, ఇవన్నీ వీడియో బేస్డ్ లెర్నింగ్. ఇవన్నీ కూడా ఓకేనా? వీడియో బేస్డ్ లెర్నింగ్ ఇవన్నీ. ఒక 8 క్లాసెస్ 9 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 సార్. 11 క్లాసెస్ ఉన్నాయి వీడియో బేస్డ్ లెర్నింగ్. టోటల్గా 80 టాపిక్స్. 80లో ఒక 10 వీడియో బేస్డ్, 70 ఇది లైవ్ లో చెప్తాం. ఓకేనా? ఇంకో టాపిక్ యాడ్ చేయాలి, తర్వాత చేద్దాము. సరే. ఓకేనా? చూడండి. సో మనం ఈరోజు శాంపిల్ డాక్యుమెంట్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. శాంపిల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై శాంపిల్ డాక్యుమెంట్? శాంపిల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్ ECC సర్వర్, S/4HANA సర్వర్ సేమ్ ప్రాసెస్. మీరు ECC సర్వర్ లో చేసిన, S/4HANA సర్వర్ లో చేసిన సేమ్ ప్రాసెస్ ఒకేలా ఉంటది. ఏమీ చేంజ్ అవ్వదు. చాలా సింపుల్ గా ఉంటది. శాంపిల్ డాక్యుమెంట్ ECC, S/4HANA సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. వాట్ ఈజ్ మీన్ బై శాంపిల్ డాక్యుమెంట్? శాంపిల్ డాక్యుమెంట్ అంటే అసలు మీనింగ్ ఏంటి చూద్దాం. నేను చాట్ బాక్స్ లో ఫార్వర్డ్ చేస్తున్నాను. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి. చూడండి, శాంపిల్ డాక్యుమెంట్. మీనింగ్ ఆఫ్ శాంపిల్ డాక్యుమెంట్. వాట్ యు మీన్ బై శాంపిల్ డాక్యుమెంట్?
వాట్ యు మీన్ బై శాంపిల్ డాక్యుమెంట్? శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఇట్స్ లైక్ ఏ వన్ టెంప్లేట్, ఒక టెంప్లేట్ లాంటిది. శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఒక టెంప్లేట్ లాంటిది. ఇక్కడ బ్రాకెట్ లో ఓకే, శాంపిల్ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఇట్స్ లైక్ ఏ వన్ టెంప్లేట్. శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్ అని కూడా చెప్పొచ్చు. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will post the original document. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాము. శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will post the original document. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనము శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనము ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. ది శాంపిల్ డాక్యుమెంట్ ఈస్ స్టోర్డ్ ఆన్ ది సిస్టమ్. ఇట్ డస్ నాట్ అప్డేట్ ఎనీ ట్రాన్సాక్షన్స్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. శాంపిల్ డాక్యుమెంట్ అనేది జస్ట్ సిస్టమ్ లో స్టోర్ అవుతుంది, అంతేకాని ఎక్కడ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు. ఎక్కడ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఒక టెంప్లేట్. ఇట్ ఈస్ లైక్ ఏ వన్ టెంప్లేట్. ఇట్ డస్ నాట్ అప్డేట్ ఎనీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన ఎక్కడ కూడా అప్డేట్ అవ్వదు. శాంపిల్ డాక్యుమెంట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఒక పని చేద్దాం, మనం శాంపిల్ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేద్దాము. 1 minute. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ పే చేయాలి. ఎవ్రీ మంత్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం ఏం చేస్తాము? శాలరీ పే పోస్ట్ చేసినట్లు ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇవ్వాలి. సో అలా ఇవ్వకుండా మనం ఒక శాంపిల్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుంటే 1 minute. I'm sorry, చూడండి, శాంపిల్ డాక్యుమెంట్ అంటే ఏంటి? It's like a one template. శాంపిల్ డాక్యుమెంట్ ఇది రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ ఒకటి ప్రిపేర్ చేసుకుని దాన్ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. శాంపిల్ డాక్యుమెంట్ ఇది రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will post the original document. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనము ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ ది శాంపిల్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఆన్ ది సిస్టమ్. ఇది సిస్టమ్ లో జస్ట్ స్టోర్ అవుతుంది. ఇట్ డస్ నాట్ అప్డేట్ ఎనీ ట్రాన్సాక్షన్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన ఎక్కడక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు. దీన్ని ఏమంటారు? శాంపిల్ డాక్యుమెంట్ అంటారు. శాంపిల్ డాక్యుమెంట్ అంటారు. ఓకేనా? మనం కొన్ని శాంపిల్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేద్దాం. ఎగ్జాంపుల్ చాట్ బాక్స్ లో నేను పోస్ట్ చేస్తున్నాను, ఇవి కాపీ పేస్ట్ చేసుకోండి. సార్ కిందకి ఎందుకు వెళ్ళారండి సత్య గారు? అక్కడ ఎందుకు? అక్కడ కాదండి, కంట్రోల్ జెడ్ ఇవ్వండి, పైకి వెళ్ళండి. శాంపిల్ డాక్యుమెంట్ కాన్సెప్ట్ లో ఉన్నాం, మీరు రివర్సల్ డాక్యుమెంట్కి వెళ్తున్నారు. పైకి వెళ్ళండి, ఇక్కడ పోస్ట్ చేయండి, దాని పైన పోస్ట్ చేయండి, పైన శాంపిల్ డాక్యుమెంట్ పైన పోస్ట్ చేయండి. కంట్రోల్ వి అవన్నీ కింద మూవ్, డాక్యుమెంట్ రివర్స్ లో అవన్నీ నెక్స్ట్ పేజ్ మూవ్ చేసేయండి. అవి అవసరం లేదు మనకు ఇప్పుడు.
డాక్యుమెంట్ రివర్సల్ అనేవి నెక్స్ట్ పేజ్ మూవ్ చేయండి. పైకి వెళ్ళండి. సో శాంపిల్ డాక్యుమెంట్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. సాలరీ శాంపిల్ డాక్యుమెంట్, రెంట్ శాంపిల్ డాక్యుమెంట్, వాటర్ బిల్ శాంపిల్ డాక్యుమెంట్, ఇలాంటి శాంపిల్ డాక్యుమెంట్స్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఈ శాంపిల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఏం చేయాలి? కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటి? కాన్ఫిగరేషన్ స్టెప్స్ క్రియేట్ నంబర్ రేంజ్ OBA7 టైప్ చేయండి. శాంపిల్ డాక్యుమెంట్ కి ఒక నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. క్రియేట్ నంబర్ రేంజ్. OBA7 ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే FBN1, OBA7 ఆర్ FBN1, OBA7 ఆర్ FBN1 ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా? సో తర్వాత ఏం చేయాలి? నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. FBN1 ద్వారా వెళ్దాం. OBA7 ద్వారా మీకు తెలుసు. FBN1 వెళ్ళండి. శాంపిల్ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తున్నాం. FBN1 ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. X2 is the standard for the sample document. X2 ఇవ్వాలి. X2 not 02. X2 is the standard. 2025 లాస్ట్ నెంబర్ ఎక్కడ ఇచ్చారు? ఎక్కడ వరకు ఇచ్చారు? 5000 వరకు ఇచ్చారు. 5001 నుండి 6000 వరకు ఇవ్వండి. ఎంటర్ సేవ్. డేటా వాస్ సేవ్డ్. ఫస్ట్ నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం. శాంపిల్ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ X2 ఇవ్వాలి. నెక్స్ట్ స్టెప్ ఏముంది చూడండి. నెక్స్ట్ స్టెప్ క్రియేట్ శాంపిల్ డాక్యుమెంట్ F-01. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? F-01 ద్వారా వెళ్తాం. ఏ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాము? ఎగ్జాంపుల్ రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాం. వెళ్ళండి. ఇంకా అవసరం లేదు, వెళ్ళిపోండి. F-01 టైటిల్ బార్ చూడు. టైటిల్లో ఏముంది? ఎంటర్ శాంపిల్ డాక్యుమెంట్. అంటే ఒక శాంపిల్ డాక్యుమెంట్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ ఏబి ఉంది, కంపెనీ కూడా ఇవ్వండి. కంపెనీ కూడా ఇవ్వండి సార్. పీరియడ్ కోడ్ పీరియడ్ 02. ఏబి ఉంచండి. ఏబీనే ఉంచండి. రివర్సల్ అవుతుంది కదా సార్? మనము పోస్టింగ్ చేసే టైంలో చేంజ్ చేసుకోవచ్చు. ఎస్ఏ కూడా ఇవ్వచ్చు. సరే ఎస్ఏ ఉంచండి. ఎస్ఏ ఇద్దాం. పీరియడ్ 02, కంపెనీ కోడ్ అండ్ కరెన్సీ. ఫార్టీ అంటే డెబిట్. సో 40 డెబిట్. రెంట్ అకౌంట్ తీసుకోవాలి. రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాం. రెంట్ ఇచ్చారా? సార్ ఎంటర్. అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఎంత? ఎగ్జాంపుల్ 10,000. బిజినెస్ ఏరియా. సాలరీ టెక్స్ట్ ఇవ్వండి. సాలరీ శాంపిల్ డాక్యుమెంట్. రెంట్ సార్ మనం ఇచ్చింది. సార్ సాలరీ రెంట్ శాంపిల్ డాక్యుమెంట్. పోస్టింగ్ కి 50. బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ఎంటర్.
స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, టెక్స్ట్ అంటే ప్లస్ కాపీ. ఓకే, ఎంటర్. స్టార్ ప్లస్ స్టార్ అంటే అమౌంట్ కాపీ అవుతుంది, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ అవుతుంది. గో టు డాక్యుమెంట్. చూసారు ఇక్కడ సిమ్యులేట్ ఆప్షన్ లేదు. పోస్ట్ అంటే ఏంటి? ఇది శాంపిల్ డాక్యుమెంట్. పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ 5001 వాస్ స్టోర్డ్ ఇన్ ది కంపెనీ కోడ్. అంటే స్టోర్ అయింది, పోస్ట్ అవలా. డాక్యుమెంట్ పోస్ట్ అవ్వలేదు, ఓన్లీ స్టోర్ అయింది. పోస్ట్ అయితే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన ఈ డాక్యుమెంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. స్టోర్ అయితే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన ఈ డాక్యుమెంట్ రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో మనం ఏం చేసాము? శాంపిల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేసాం. శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసాం. ఏటీ కోడ్ లో స్టోర్ అవుతుంది శాంపిల్ డాక్యుమెంట్ అనేది. డిస్ప్లే శాంపిల్ డాక్యుమెంట్ FB03 సారీ FBM3 FBM3 నంబర్ తీసేయండి. డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్. చూసారా, ఇది శాంపిల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఏటీ కోడ్ లో స్టోర్ అవుతుంది, FBM3 ట్రాన్సాక్షన్ కోడ్ లో స్టోర్ అవుతుంది. మనం ఓన్లీ 1 శాంపిల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసాం. మీరు 100 శాంపిల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసినా, 200 శాంపిల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసిన FBM3 ట్రాన్సాక్షన్ కోడ్ లో సేవ్ అవుతాయి. పార్క్ డాక్యుమెంట్ ఎక్కడ స్టోర్ అవుతుందో మీకు తెలుసు. హోల్ డాక్యుమెంట్ ఎక్కడ స్టోర్ అవుతుందో చెప్పాను లాస్ట్ క్లాస్ లో. పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ ఎక్కడ స్టోర్ అవుతాయో చెప్పాను. సో అలాగే శాంపిల్ డాక్యుమెంట్ FBM3 లో స్టోర్ అవుతుంది. క్లియర్ కదా? క్లియరా కదా? నెక్స్ట్, సో ఈ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తామో ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఏటీ కోడ్ లో స్టోర్ అవుతాయి. ఎవరు చెప్తారు? ఏటీ కోడ్ లో స్టోర్ అవుతాయి. FB03. వెరీ గుడ్. FB03 ట్రాన్సాక్షన్ కోడ్ లో స్టోర్ అవుతాయి. పార్క్ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? FBV0. పార్క్ డాక్యుమెంట్ నోట్ చేయండి. శాంపిల్ డాక్యుమెంట్ డిస్ప్లే FBM3. పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే FBM3. whole document display sample document display FBM3. park document display T code చెప్పండి. T code ఏంటి? park document FBV0. whole document display whole document display T code ఏంటి? ఎవరు చెప్తారు? FB11. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఓకే. సో పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఇప్పుడు శాంపిల్ డాక్యుమెంట్ ఏటీ కోడ్ లో స్టోర్ అయ్యింది. FBM3 వెళ్ళండి. FBM3కి వెళ్ళండి. శాంపిల్ డాక్యుమెంట్ డిస్ప్లే. శాంపిల్ డాక్యుమెంట్ ఎక్కడ స్టోర్ అయింది? FBM3 ట్రాన్సాక్షన్ కోడ్ లో స్టోర్ అయింది. డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 5001. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? ఎండ్ యూజర్ ఏం చేస్తాడు? ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇవ్వకుండా based on the sample document we will post the original document. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. F-01 వెళ్ళండి. F-01 GL పోస్టింగ్
సారీ F-01 కాదు. పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబుల్ స్క్రీన్. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబుల్ స్క్రీన్. సో ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం. డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఐఎమ్ సారీ, పోస్ట్ విత్ రిఫరెన్స్. వెయిట్. సో మనం ఏం చేయాలి? పోస్ట్ విత్ రిఫరెన్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి. ఏ డాక్యుమెంట్? మన శాంపిల్ డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 5001. కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. డు నాట్ ప్రాసెస్ అమౌంట్ తీసుకున్నాను ఎగ్జాంపుల్. సెలెక్ట్ చేయండి. డు నాట్ ప్రాసెస్ అమౌంట్ ఎంటర్ చేయండి. చూసారా పారామీటర్స్ అన్ని వచ్చేస్తున్నాయి. పారామీటర్స్ అన్ని వచ్చేస్తున్నాయి. చూసారా పారామీటర్స్ అన్ని ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి. 40 డెబిట్, రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. ఎంటర్. అమౌంట్ ఒకటే ప్రాసెస్ అవ్వలేదు. ఇవ్వండి. అమౌంట్ ఎంత? 10,000. ఎంటర్. స్టార్ ఇవ్వండి. 10,000 ఇచ్చిన. ఓకే. ఎంటర్. చూసారా రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. సేవ్. Document 21 was posted. So based on the sample document, we will post the original document. అడ్వాంటేజెస్ ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్ ద్వారా మీరు పోస్ట్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి? మీకు టైం సేవ్ అవుతుంది. ఎండ్ యూజర్కి టైం సేవ్ అవుతుంది. ఫాస్ట్గా చేసేయచ్చు. శాంపిల్ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేసేసాం. దాన్ని బేస్గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో డెబిట్ సైడ్ పారామీటర్స్ ఆర్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇవేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా పోస్ట్ చేసేయచ్చు. ఎండ్ యూజర్కి టైం సేవ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ రెడ్యూస్ ది ఎండ్ యూజర్ మిస్టేక్స్. ఎండ్ యూజర్ ఏమి తప్పులు చేయడానికి ఛాన్స్ ఉండదు. ఆల్రెడీ శాంపిల్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేశాం కాబట్టి బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఎండ్ యూజర్ మిస్టేక్స్ని రెడ్యూస్ చేయొచ్చు. ఎండ్ యూజర్కి టైం సేవ్ అవుతుంది. ఓకేనా? టైం కూడా సేవ్ అవుతుంది. సో మనం ఏం చేసాము? శాంపిల్ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాము. రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసాం. ఎవ్రీ మంత్ మీరు డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. శాంపిల్ డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 5001. 5001ని బేస్గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ని పోస్ట్ చేసేస్తాం. ఓకేనా? సో ఇది శాంపిల్ డాక్యుమెంట్. రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ని మనం క్రియేట్ చేసాము. యాజ్ వెల్ యాజ్ బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we posted original document. Sample document it does not update any transactions on the financial statements. Sample document do not update the books of accounts. Books of accounts పైన రిఫ్లెక్ట్ అవ్వదు. ఓన్లీ ఒరిజినల్ డాక్యుమెంట్ మాత్రమే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. పోస్ట్ చేస్తేనే ఆ డాక్యుమెంట్ అనేది ఒరిజినల్ డాక్యుమెంట్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. సో మనం రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసాము. యాజ్ వెల్ యాజ్ బేస్డ్ ఆన్ ది రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ we posted the original document. నెక్స్ట్ శాలరీ శాంపిల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తున్నాం. వెళ్ళండి. మీరు ఈ ట్రైనింగ్ లో SAP FICO కన్సల్టెంట్ తో పాటు ఎండ్ యూజర్ కోర్స్ కూడా కవర్ అవుతుంది. మీరు ఎండ్ యూజర్ జాబ్స్ కి వెళ్ళొచ్చు, కన్సల్టెంట్ కి కూడా వెళ్ళొచ్చు. చూడండి ఏటీ కోడ్కి వెళ్ళాం మనము. ఏటీ కోడ్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి F-01 శాంపిల్ డాక్యుమెంట్ క్రియేషన్. సో డాక్యుమెంట్ డేట్ ఇచ్చాం. ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకున్నాం. 40 శాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. శాలరీ అకౌంట్ ఇవ్వండి. శాలరీ 40 ఎంటర్. salary account. $50.
డ్రాప్ డౌన్ చేసి ఇవ్వాలి సత్య గారు. డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి, అట్లా ఇవ్వకండి. శాలరీ అకౌంట్ అటు బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. Enter. Go to document, post. సో శాంపిల్ డాక్యుమెంట్ ని మనం పోస్ట్ చేసాం. నంబర్ రేంజ్ ఎక్కడి నుంచి వస్తుంది అర్థమైనా మీకు? ఈ నంబర్ ఎలా, శాంపిల్ డాక్యుమెంట్ కి నంబర్ ఎలా జనరేట్ అవుతుంది? FBN1 లో మనం నంబర్ రేంజ్ ఇచ్చామండి. చూడండి, FBN1 లో నంబర్ రేంజ్ ఇచ్చాం. ఆ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి శాంపిల్ డాక్యుమెంట్ కి ఒక నంబర్ అనేది వస్తుంది. ఆ నంబర్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా ఒక నంబర్ జనరేట్ అవుతుంది. ఎక్కడి నుండి వస్తుంది ఆ నెంబర్ అనేది? FBN1 లేదంటే OBA7 ట్రాన్సాక్షన్ కోడ్ లో నంబర్ రేంజ్ అనేది మనం కాన్ఫిగరేషన్ చేసాం. దాన్ని బేస్ గా చేసుకుని నంబర్ అనేది వస్తుంది. ప్రతి డాక్యుమెంట్ కి నంబర్ ఎలా వస్తుంది? బేస్డ్ ఆన్ ది నంబర్ రేంజ్ క్రియేషన్, FBN1 ట్రాన్సాక్షన్ లేదంటే OBA7 ద్వారా కూడా చేస్తాం నంబర్ రేంజ్ క్రియేషన్ అనేది. సో మనం శాలరీ అకౌంట్ అనే ఒక శాంపిల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. ఈ శాంపిల్ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది, ఎక్కడ అవైలబుల్ ఉంటుంది? FBM3 వెళ్ళండి. డాక్యుమెంట్ నంబర్ రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. చూసారా, డాక్యుమెంట్ 5002 ఇస్ ద శాలరీ శాంపిల్ డాక్యుమెంట్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇది శాలరీ శాంపిల్ డాక్యుమెంట్ 5002. సో ఈ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేద్దాం. వెళ్ళండి. F-02 మండే నుండి న్యూ లింక్ ఫార్వర్డ్ చేస్తాను. ఆ లింక్ తో జాయిన్ అవ్వండి. ఓల్డ్ లింక్ వర్క్ అవ్వదు. మండే నుండి న్యూ లింక్ తో జాయిన్ అవ్వాలి. టుమారో, డే ఆఫ్టర్ టుమారో హాలిడే. చూడండి, పోస్ట్ విత్ రిఫరెన్స్ క్లిక్ చేయండి. శాంపిల్ డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 5002. కింద ఏమన్నా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, డు నాట్ ప్రాసెస్ ది అమౌంట్. ఎంటర్. అమౌంట్ అనేది ప్రాసెస్ చేయట్లా. శాలరీ ఎంత? 15,000. ఎంటర్. స్టార్ ఇవ్వండి, లేదంటే 15,000 కూడా ఇవ్వచ్చు. స్టార్ ఇచ్చి ఎంటర్ చేయొచ్చు. ఎంటర్. శాలరీ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ పోస్ట్ చేయండి. చూసారా, డాక్యుమెంట్ 22 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది. ఫస్ట్ లో కష్టంగా ఉంటుంది, నెక్స్ట్ క్లాసెస్ అన్ని మీకు ఈజీ అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ గా వింటేనే, లేకపోతే అర్థమవుతుంది. కంటిన్యూ. సో బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ మనం ఏం చేసాము? శాలరీ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసాము. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. తర్వాత రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసాము. రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని రెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్, రెంట్ పెయిడ్ అనే ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. ఇట్లా మీకు ఏది కావాలంటే అది శాంపిల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయొచ్చు. శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. ఐఎమ్ సో సారీ, శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు. ఐఎమ్ సో సారీ, రిఫ్లెక్ట్ అవ్వదు. ఒరిజినల్ డాక్యుమెంట్ మాత్రమే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో పోస్ట్ చేస్తేనే ఆ డాక్యుమెంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. శాంపిల్ డాక్యుమెంట్ అనేది జస్ట్ సిస్టమ్ లో స్టోర్ అవుతుంది అంతే, ఎక్కడ కూడా పోస్ట్ అనేది అవ్వదు. క్లియర్ కదా? క్లియర్ కదా? వన్ మోర్ శాంపిల్ డాక్యుమెంట్ ఏంటి? వాటర్ బిల్లా?
వాటర్ బిల్ జిఎల్ అకౌంట్ లేదు కదా, FS00కి వెళ్ళి ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయండి. వాటర్ బిల్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ క్రియేట్ చేయండి. FS00 అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ ఓపెన్ చేయండి. ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి. 400 303 వరకు కంప్లీట్ అయింది. 400 వినండి, 400 303 వరకు కంప్లీట్ అయింది. చూపించండి 400 303. నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి 400 304. 400 304. అకౌంట్ గ్రూప్ current assets, sorry, administration cost, I'm sorry, administration cost comes under profit and loss account. Water bill యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఇవి మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అలా క్రియేట్ చేస్తారు, బట్ మీకు అర్థం అవ్వాలని ఐఎమ్ సారీ వాటర్ బిల్ అకౌంట్ అని క్రియేట్ చేస్తున్నాం. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, create bank interest G001, post G001 and post. సో పేమెంట్ చేయాల్సిన వాళ్ళు పేమెంట్ చేయండి. న్యూ లింక్ ఫార్వర్డ్ చేస్తాను. పేమెంట్ చేయాలి అందరూ. సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. ఓకేనా, సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. ఒకవేళ మీకు న్యూ లింక్ రిసీవ్ అవ్వకపోతే ఓల్డ్ లింక్తోనే జాయిన్ అవ్వాలి. క్లియర్ కదా. నెక్స్ట్ సో శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం. శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ ఏంటి, శాంపిల్ డాక్యుమెంట్ క్రియేషన్ టీ కోడ్ ఎంటర్ చేయండి. ఎస్ఏ తీసుకోండి. ఎస్ఏ తీసుకోవడం కరెక్ట్. ఏబి కూడా తీసుకోవచ్చు, బట్ మనం ఎస్ఏ తీసుకుందాం. 40 డెబిట్ వాటర్ బిల్ అకౌంట్, వాటర్ బిల్ అకౌంట్ డేటా టు వాటర్ బిల్. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి 10,000. బిజినెస్ ఏరియా. టెక్స్ట్ ఇవ్వండి వాటర్ బిల్ 50 క్రెడిట్. $50 అంటే క్రెడిట్, 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. డ్రాప్ డౌన్ చేసి బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. బ్యాంక్ ఉంటే బ్యాంక్, క్యాష్ ఉంటే క్యాష్. బ్యాంక్ ఇచ్చారా, ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, బిజినెస్ టెక్స్ట్ అంటే ప్రెస్ కాపీ, బిజినెస్ ఏరియా ఇవ్వండి. గో టు డాక్యుమెంట్, పోస్ట్. సేవ్ కూడా చేయొచ్చు, డైరెక్ట్గా పోస్ట్ చేసినా సేవ్ అవుతుంది. మీ కీబోర్డ్లో Ctrl+S ప్రెస్ చేసినా కూడా పోస్ట్ అవుతుంది. డాక్యుమెంట్ 5003 వాజ్ పోస్టెడ్. దిస్ ఇస్ ద శాంపిల్ డాక్యుమెంట్. ఎక్కడ స్టోర్ అవుతుంది శాంపిల్ డాక్యుమెంట్ అనేది? శాంపిల్ డాక్యుమెంట్ ఏటీ కోడ్లో స్టోర్ అవుతుంది. ఓపెన్ చేయండి. FBM3 వెళ్ళండి. నంబర్ రిమూవ్ చేయండి. ప్రతి డాక్యుమెంట్ కి ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ we can find the document as well as document relevant information. 5003 sample document. క్లిక్ చేయండి. yes sir 5003 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇది శాంపిల్ డాక్యుమెంట్, వాటర్ బిల్ శాంపిల్ డాక్యుమెంట్. సో ఈ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని టోటల్ గా మనం 3 శాంపిల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసాం. సో ఈ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తున్నాము, ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. వెళ్ళండి. పోస్ట్ విత్ రిఫరెన్స్. సో శాంపిల్ డాక్యుమెంట్ నెంబర్ ఎంత, 5003. కింద ఏమైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు. డు నాట్ ప్రాసెస్ అమౌంట్ ఎగ్జాంపుల్. ఎంటర్ చేయండి. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి.
Go to document, simulate and post. చూసారా శాంపిల్ డాక్యుమెంట్ వల్ల ఎంత అడ్వాంటేజ్? సేవ్ వాటర్ బిల్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సో శాంపిల్ డాక్యుమెంట్ వల్ల ఎంత అడ్వాంటేజ్? మనకి ఎండ్ యూజర్కి టైం సేవ్ అవుతుంది. రెడ్యూస్ ది ఎండ్ యూజర్ మిస్టేక్స్. ఎండ్ యూజర్ మిస్టేక్స్ అనేవి తక్కువ చేసుకోవచ్చు. ఎండ్ యూజర్కి టైం సేవ్ అవుతుంది మేజర్గా. కంపెనీకి కూడా బెనిఫిట్ అనమాట. ఒక 10 మెంబర్స్ చేయాల్సింది 5 మెంబర్స్ చేసేయచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇట్లా. సో శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఇట్స్ లైక్ ఏ వన్ టెంప్లేట్. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will post the original document. Sample document, it does not update any books of account. Based on the sample document, we will post the original document. Sample document is a one kind of the template. Clear kada? 3 sample documents create chesam. Salary sample document, rent sample document, water bill sample document. So ila meeku edi kavalante adi create chesukovachu. Dani base ga cheskuni original document anedi post చేయొచ్చు. క్లియరా? క్లియరా కదా? ఓకే. మండే నుండి న్యూ లింక్ వస్తుంది. పేమెంట్ చేసిన వాళ్ళకే వస్తుంది. ఫుల్ పేమెంట్ చేయాల్సిన వాళ్ళందరూ చేయండి. ఎందుకంటే గ్రూప్లో మనకి ఎక్కువ మంది ఉన్నారు. కొంతమంది రిమూవ్ చేసేద్దాం పేమెంట్ చేయని వాళ్ళని. ఓకే. సో న్యూ లింక్ వస్తుంది. ఆ లింక్తో జాయిన్ అవ్వాలి మండే అన్వర్డ్స్. మండే క్లాస్ ఏంటి? డాక్యుమెంట్ రివర్సల్. డాక్యుమెంట్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఏదైనా రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేశారు, దాన్ని ఏం చేస్తారు? రివర్స్ చేస్తారు. డాక్యుమెంట్ రివర్సల్ ఆ కాన్సెప్ట్ మండే రోజు డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? ఎర్రర్స్ ఏమైనా వచ్చిన వాళ్ళు ఉన్నారా? సార్ నేను ఉన్నా సార్. చెప్పండి, ఎర్రర్స్ వచ్చినాయి. మీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా? సార్ హోల్ డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు రావట్లేదు సార్, నాకు అది ఎర్రర్ వచ్చింది. ఓకే ఓకే, అర్థమే. మీరు హోల్ డాక్యుమెంట్ చేస్తుంటే అవ్వట్లేదు, నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు. మీకు అది అట్లా రాకూడదు యాక్చువల్గా. వన్ మినిట్ అండి. ఓకే సార్. సత్యగా రికార్డింగ్ ఆఫ్ చేశాను.